పార్ట్ 1లో అయితే టాలీ అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటిది, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇవన్నీ అయితే తెలుసుకున్నాం కదండి. సో ఇక్కడికి వచ్చే సెకండ్ పార్ట్ వచ్చేసి 150 అబోవ్ కంట్రీస్ యూజ్డ్ ద టాలీ యూనివర్సల్ అండ్ స్టాండర్డ్ సాఫ్ట్వేర్. 150 కంట్రీస్ అండి, కంట్రీస్ అనేవి యూజ్ చేస్తున్నాయి మన టాలీని. మనం ఏ ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలన్నా, మనకు ఇన్కమ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందన్న మనం క్యాలిక్యులేషన్ చేసేదైతే మన టాలీ నోడ్. అందువలన మన 150 అబోవ్ కంట్రీస్ అయితే దీన్ని యూజ్ చేస్తున్నారండి. ఓకే, ఫస్ట్ మనం టాలీ నేర్చుకోవాలంటే 3 ప్రిన్సిపల్స్ అనేటివి ఉంటాయి. అవి 3 వచ్చేసి పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్ అండి. తెలుగు మీడియం వాళ్ళకైతే వాళ్ళకి చెప్తున్నా అండి. పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతా అంటారండి. రియల్ అకౌంట్ అంటే వాస్తవిక ఖాతా. నామినల్ అకౌంట్ అంటే నామమాత ఖాతా అంటారండి. ఓకే, నేను నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్.